మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద మాత్రం ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున కూడా రైతులు వాళ్ళు అవసరం వస్తే మేము చస్తాము ప్రాణాలను కూడా తెగిస్తామని హుజూర్నగర్ సంబంధించినటువంటి రైతులు మొత్తం పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాము. ఒక్కొక్క మహిళల వద్ద కూడా పెద్ద ఎత్తున మందు డబ్బాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక మా భూమి సర్వే ఆపకపోతే మాత్రం మేము చస్తామని చెప్తున్నారు. మన దగ్గర మహిళలు ఉన్నారు, వారు మాట చూస్తాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎక్కడ, మీరు ఎందుకు ఈరోజు ధర్నా చేస్తున్నారు, ఎందుకు మందు తాగి చేద్దాం అనుకుంటున్నారు, కారణం ఏంది? సార్ మాది హుజూర్ నగర్ నుంచి మద్దూర్ నగర్ ఎర్రగట్టు 1041 గల సర్వే నెంబర్ మీద ఇది ప్రభుత్వ ల్యాండ్ అని, ఇక్కడ మేము అగ్రికల్చర్ ఆఫీస్ యూనివర్సిటీ కడతామని మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భూముల మీదకి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ముందు రైతులతోటి మాట్లాడాలి, రైతులకు సమాచారం ఇవ్వాలి. ఆ భూములు మేము ఆడపిల్లలకి ఇచ్చినాం కట్నం రూపంలో. అదే విధంగా అరెకరం 30 గుంటలు ఎకరం ఉన్న రైతులు బోర్లు తీపించుకున్నారు, బావులు తీపించుకున్నారు, అప్పుల పాలైపోయి ఉన్నారు. ఈ రోజు అనుకోకుండా భూముల మీదకి వచ్చి మీరు భూములు ఖాళీ చేయాలి, మాకు భూముల కింద భూములే కావాలండి, మాకే విధమైన నష్టపరిహారం వద్దు, మా రైతులకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రం ఇంకా ముందు మేము తీవ్ర స్థాయికి తీసుకుపోతాం నిరసనలు మాత్రం. మన దగ్గర ఒక సుమారు 65-70 సంవత్సరాల వయసు గల వ్యక్తి కూడా ఉన్నాడు. అతని ఆవేదన అంతా ఇంత కాదు. ఎందుకంటే గత ఇంద్రమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములు అయితే ఉందో మళ్ళీ అదే ప్రభుత్వం కూడా మా భూములు లాక్కుంటే మేము అసలు చూసి ఊరుకోలేమని చాలా చింతనపడుతున్నాడు. వారి మాట తెస్తాం. చెప్పండి, అసలు నీ పేరేం పేరు, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? ఇందరమ్మ ఉన్నప్పుడు 3 ఎకరాలు ఉందండి. చట్టానికి 2 ఎకరాలు నాకు ఇస్తానని ఇచ్చింది. ఆ భూమి పట్టుకొని ఇప్పటిదాకా బతుకుంటున్నాం. అదే భూమి ఇప్పుడు కూడా తెగుతుర్రు. మేము ఏం చేయాలి? మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు ఓడబీకండి అని కొత్తుర్రు. రోజు వచ్చి మేము రాగానే తప్పించుకొని పోతుర్రు. మనం చూస్తాము. మన దగ్గర కొంతమంది ఇంకా రైతులు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఇది ఏ సర్వే నెంబరు, ఎందుకు ప్రభుత్వం మీ దగ్గర భూమి లాక్కుందాం అనుకుంటున్నారు? అసలు భూమి లాక్కున్న భూమిని దేనికి కేటాయిస్తున్నారు? 1041 సర్వే నెంబరు. ఇది వాస్తవంగా బంచిరాయి భూమి అయినప్పటికీ కూడా దీంట్లో 273 ఎకరాలు ఉండి ఉన్నది. దాంట్లో 300 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు మాత్రమే వారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము అమాంతంగా ఇక్కడ 270 ఎకరాలు ఉన్నదనేటటువంటిది సమాచారం మేరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీ కట్టాలనేటటువంటి ప్రపోజ్ తోటి అధికారులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఇదంతా ఒక భాగం. మీ డిమాండ్ ఏంది? ఒకవేళ ప్రభుత్వం కనుక వెనుక లేకపోతే ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం గనక వెనక్కు పోకపోతే ప్రత్యక్ష కార్యాచరణగా 300 మంది రైతులు వాళ్ళ ఆడపిల్లలతో సహా ఈ భూములే ఇచ్చి ఆడపిల్లలకు కట్నంగా ఇచ్చినటువంటి సంఘటనలో చాలా మంది ఆ పిల్లలు వాళ్ళ భర్తలు వదిలిపెట్టేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అలాగనే ఈ భూముల మీద బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకొని ఆ రుణాలు దఫదఫా చెల్లిస్తూ మేము బ్రతుకుతా ఉన్నటువంటి సంఘటనలో ఈ భూమి అమాంతం వెళ్ళిపోతే ఆ అప్పు కట్టేటటువంటి నాదుడు కూడా లేడు. కాబట్టి మేము ఈ భూమే మా జీవనాధారంగా, ఈ భూమి ఉంటేనే మేము బ్రతుకుతాం తరతరాల నుంచి. అందులోటి ఆనాడు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు కేటాయించినటువంటి భూములు, వాటిని ఆ రోజు చెట్లు పుట్టలుగా ఉంటే మా రైతులందరం కూడా వాటిని సదును చేసుకొని సాగర్ నీళ్లకు అనుకూలంగా వ్యవసాయ భూములు పొలాలు చేసుకునే విధానంగా ఏర్పాటు చేసుకొని వాటికి ఈనాటికి కూడా అది ట్రైలాండ్ భూములు అయితే వాటికి మోటార్లు, బావులు, కరెంట్లు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి సంఘటన. అమాంతంగా మీరు కనుక వెళ్ళగొడితే మన చనిపోవటమే తప్ప రెండో మార్గం లేదు. కాబట్టి ఇది ఈ విధంగా రైతులందరం కూడా, మహిళా రైతులు అందరం కూడా వచ్చి ఈ విధంగా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద మాత్రం మహిళలు కావచ్చు, లేకపోతే మహిళా రైతులు కావచ్చు, మగ రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా మందు డబ్బాలతో నిరసన వ్యక్తపరచడం జరిగింది. ఎందుకంటే ఇంద్రమ్మ పీరియడ్లో ఇచ్చినటువంటి భూములు ఏదైతే ఉందో ఆ భూములన్నీ కూడా మా తాతల కాలం నుంచి, మా తండ్రుల నుంచి మాకు రావడం జరిగింది. మేము కూడా మా పిల్లల కట్నం కోసమో లేకపోతే మా పిల్లగారి చదువుల కోసం అన్నిటి కూడా అమ్ముకోవడం జరిగింది. కొన్నిటిని మా పిల్లలకు కూడా రాయించడం జరిగింది. ఒకవేళ అట్టి భూములు మాత్రము ప్రభుత్వం తీసుకుంటే మాత్రం అందరికి కూడా చావేసేయడం అంటే, ఎందుకంటే మా అందరం కూడా పేద రైతులమే, ఎవరు కూడా 5 ఎకరాల మించిన ఆసామి లేడు. మాకు రెక్కాడితే కానీ డొక్కాడి పరిస్థితులు ఉన్నాము. మాకు ఇది తప్పితే వేరేది కూడా లేదని వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా మంత్రి గారు దీని మీద ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలని కూడా వాళ్ళంతా పేర్కొంటున్నారు.